నాతో పాటు తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. అసలు ఏంటి వాళ్ళ సమస్య ఏంటి? కొద్దిసేపటి క్రితమే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కూడా వాళ్ళు ఒక మెమరాండం సమర్పించారు. అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, ఏంటి అసలు సమస్య ఏంటి? ఎందుకు వచ్చారు? కమిషనర్ ఎందుకు కలిశారు? మేము ఈరోజు తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్ అసోసియేషన్ నుంచి ఈరోజు కమిషనర్ గారి దగ్గరికి వచ్చి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ ఏంటంటే, ఈరోజు వితౌట్ ఇన్ఫర్మేషన్తో ఈ రాష్ట్ర ప్రభుత్వము సర్వీస్ ట్యాక్సెస్ పెంచేటువంటి కార్యక్రమం తీసుకుంది. దీనివల్ల ఓవరాల్గా రాష్ట్ర ప్రజల మీద అందరి మీద కూడా భారం పడే అవకాశం ఉంది, ఆపరేటర్ల మీద కూడా భారం పడేటువంటి అవకాశం ఉంది. దానికోసం అని చెప్పి మేము కమిషనర్ గారు కలిసి మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోండి, ఇది ఎందుకంటే ప్రజలకు భారమైనటువంటి సమస్య కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోండి అని చెప్పి వాళ్ళకు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము కూడా ఆలోచన చేస్తాము, మేము మాట్లాడతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీంతోపాటు గత రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలాసార్లు అప్పీల్ చేసినాం. ఆయన ఫస్ట్ 2014లో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మేము చాలాసార్లు అప్పీల్ చేసినాం, అయ్యా ముఖ్యమంత్రి గారు ఇది ఎందుకంటే రాష్ట్రానికి చాలా ఎఫెక్ట్ పడేటువంటి అంశము, ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య పరస్పర ఒప్పందం గత రాష్ట్రంలో ఉండేది, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మీరు అదే కొనసాగిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఆపరేటర్లకు నష్టం, ఆపరేటర్లతో పాటు ముఖ్యంగా ప్రజలకు కూడా నష్టం. రెండు రాష్ట్రాల మధ్య హెవీ బార్డర్ ట్యాక్సెస్ పెట్టారు. చాలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాలంటే ఒక పేదవాడు పెళ్లి చేసుకొని పోవాలంటే, తెలంగాణ అమ్మాయిని పెళ్లి చేసుకొని పోవాలంటే ఒక బస్సు తీసుకొని వస్తే 15,000 రూపాయలు అక్షరాల ట్యాక్స్ కట్టాలి 40 సీట్ల బండికి. ఎగ్జాంపుల్ ఫర్ సీట్ వైజ్ తీసుకుంటే 350 రూపాయలు కట్టవలసిన దుస్థితి ఏర్పడతా ఉంది. 350 రూపాయలు అంటే 40 సీట్లు ఉంటుంటే దగ్గర 15,000 రూపాయలు. చాలా భారం అవుతుంది. ముఖ్యమంత్రి గారు దీని మీద చర్య తీసుకోవాలి, ఖచ్చితంగా రెసిప్రోకల్ అగ్రిమెంట్ చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర అన్నదమ్ములం మనము, ఇది మనకు రెసిప్రోకల్ అగ్రిమెంట్ ఉంటే బాగుంటుంది. పరస్పర ఒప్పందం, తెలుగులో పరస్పర ఒప్పందం ఉంటే బాగుంటుంది. అది తమిళనాడుతో చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్తో చేసుకోవాలి, మనకు బాగుంటుంది అని చెప్తే ముఖ్యమంత్రి గారు మీల మీద మేలసాలు వేసి చేస్తామని చెప్పి ఆయన కూడా కాలగర్భంలో కలిసిపోయేటువంటి అంశం మనందరికి తెలుసు. దాని తర్వాత ముఖ్యంగా ఆంధ్ర ఆపరేటర్లకు మేలు జరుగుతూ ఉంది. ఎందుకంటే పాత రెసిప్రోకల్ అగ్రిమెంట్ అనేది ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుంది, తెలంగాణ వేరే అయిపోయింది కాబట్టి. ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కూడా బిజినెస్ చేసుకునేటువంటి వెసులుబాటు వాళ్ళకు జరుగుతూ ఉంది. వాళ్ళు ట్యాక్స్ కొంతమంది కట్టేస్తున్నారు, కొంతమంది ఇన్లీగల్గా వస్తున్నారు, వచ్చి కూడా వాళ్ళు పిక్ చేసుకొని పోయి వాళ్ళు యాత్రలను తిప్పుకొని వస్తున్నారు తమిళనాడు, కేరళ. ఎందుకు వాళ్ళకు మన తెలంగాణ వాళ్ళు కూడా వాళ్ళకే ప్రియారిటీ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళకి రేటు తగ్గుతుంది. ఎందుకంటే 15,000 రూపాయలు కడితే తమిళనాడు మన దగ్గర 28,000 రూపాయలు ట్యాక్స్ భారం ఉంది అక్కడ. పర్ సీట్ 800 రూపాయలు ఏదో పెట్టారు వాళ్ళు. సో దానివల్ల ఏం జరుగుతుంది, 30,000 రూపాయలు ఇక్కడ ఉన్న వాళ్ళకి వెసులుబాటు అవుతుంది. కాబట్టి ఇప్పుడు కస్టమర్ వేంగిల్లో చూస్తే ఏంది, వాళ్ళకి రేటు తక్కువ ఉంటే అది తక్కువ అవుతుంది కాబట్టి మేము ఆ బండి పిలిపించుకుంటున్నాం అనే ధోరణిలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఓవరాల్గా తెలంగాణ ఆపరేటర్లు నష్టపోతున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదాయాన్ని గండిపడుతుంది. ఎందుకోసం అంటే మీరు రెసిప్రోకల్ అగ్రిమెంట్ చేసుకుంటే తమిళనాడు నుంచి కానివ్వండి, కేరళ నుంచి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఎక్కువ మంది టూరిస్టులు తెలంగాణకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. దానివల్ల వేరే ట్యాక్స్ హోటల్స్ కానీ షాపింగ్స్ కానీ ఎక్స్వైజెడ్ ట్యాక్స్ల రూపకంలో గవర్నమెంట్ ఇంకా ఆదాయం చేకూరేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి చాలాసార్లు కూడా అప్పీల్ చేసినాం, చూస్తామని చెప్పి కూడా గవర్నమెంట్ చేయలేకపోయింది. దయచేసి ఇప్పటికైనా సరే మేము మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తూ ఉన్నాము. దీనిపైన మీరు ఖచ్చితంగా శ్రద్ధ తీసుకొని, మేము ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాము. దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఇది మనకు రెసిప్రోకల్ అగ్రిమెంట్ చేసుకుంటే, పరస్పర ఒప్పందం చేసుకుంటే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇంతవరకు అంటే ఈ టూరిస్ట్ ఆపరేటర్లు అనేది నష్టంలో ఉన్నారు తప్ప లాభం లేరు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ ట్యాక్సీస్ లేవు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండగలిగారు. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంతంగా నష్టం ఎవరికి జరిగిందంటే ఈ టూరిస్ట్ ఆపరేటర్లకే జరిగింది వాస్తవంగా చెప్పాలంటే. ఆ వెసులుబాటు ఇప్పుడు మీరు జరగాలంటే మా అందరికీ ముఖ్యమంత్రి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కలగజేసుకొని మీరు దీనిపైన ఒక మంచి అంటే రెసిప్రోకల్ అగ్రిమెంట్ చేసుకుంటే మన రాష్ట్రానికి రాష్ట్రాలు ఒప్పుకుంటే, మన రాష్ట్రం ప్రతిపాదిస్తే ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే ఎట్లా ఉంటుంది అసలు పద్ధతి ఎట్లా ఉంటుంది? మీకు దీని మీద ఈ విషయం చెప్తా. గతంలో చీఫ్ మినిస్టరు చంద్రబాబు నాయుడు ఉండే. సో వాళ్ళు ఫస్ట్ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పెట్టిండు. వీళ్ళు పెట్టిన తర్వాత ఒక 1-2 మంత్స్ వెయిట్ చేసి వాళ్ళు ట్యాక్సీలు స్టార్ట్ చేశారు. వాళ్ళు అప్పటికే చెప్పారు, మీ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉంటే మేము సిద్ధంగా ఉన్నామండి, మాకు పెట్టాలని లేదు ట్యాక్సెస్,
సో మేము ముఖ్యమంత్రి గారే ఫస్ట్ పెట్టారు, ఫస్ట్ మీరు రాష్ట్రాన్ని తీసేయమనండి, మేము తీయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మేము చాలాసార్లు కూడా వేరే విషయాలు పోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అడిగితే మీ రాష్ట్రాన్ని ఫస్ట్ మీ రాష్ట్రాన్ని తీసేయమనండి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఫస్ట్ మన రాష్ట్రం పెట్టింది కదా, మన రాష్ట్రం తీసేస్తే వాళ్ళు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు అఫీషియల్గా ఒక జీవో పాస్ చేసేసి వాళ్ళు చేస్తే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మన రాష్ట్రమే మొండికేసి మనకేదో ఇన్కమ్ వస్తుంది, ఇంకా అత్యంగా ఇన్కమ్ వస్తుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వాస్తవంగా గండిపడుతుంది ఇక్కడ. ఇప్పుడు 100 బండ్లు ఆపరేటర్లు అంటే 100 బస్సులు వస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది, 4 బస్సులు వస్తే ఇన్కమ్ వస్తుంది. హై ట్యాక్స్ ఉంది కాబట్టి ఆపరేటర్లు జనరల్గా పబ్లిక్ రావడానికి ఇష్టపడట్లేదు, చాలా హై ట్యాక్స్ ఉంది తెలంగాణలో అని చెప్పి. ఇప్పుడు అదే తమిళనాడు కేరళకు మంచి బ్రహ్మాండమైన టూరిజం ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా టూరిజం డెవలప్ కావాలంటే, రాష్ట్రానికి ఇన్కమ్ రావాలంటే అంటే వివిధ ట్యాక్స్ల ద్వారా వీళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒకటే ట్యాక్స్ బాడీ ట్యాక్స్ ఒకటే పట్టుకొని కూర్చుంది, అది ఒకటే ఇన్కమ్ అన్నట్టు. అది ఒకటే ఇన్కమ్ కాదు కదా. ఒక రాష్ట్రానికి ఒక బస్సు వస్తే 40 మంది వస్తారు బస్సులో. ఆ 40 మంది ద్వారా షాపింగ్ కావచ్చు, లేదంటే హోటల్స్ కావచ్చు, ఇతర ట్యాక్సెస్ కావచ్చు, ఎంత బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దయచేసి కోణంలో ఆలోచించాలి. టూరిజం డెవలప్ జరగాలి అంటే ఏం చేయాలి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దయచేసి రిసిప్రోకల్ అగ్రిమెంట్ తెలంగాణ ఆంధ్ర మధ్య తమిళనాడు మధ్య రిసిప్రోకల్ అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాము. దయచేసి ముఖ్యమంత్రి గారు దీని మీద కలగజేసుకోవాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాము అసోసియేషన్ తరఫున. ఇటీవలే ఏపీఎస్ మన ఇటీవల ఆర్టీసీ కూడా ఏదైతే విజయవాడకి వెళ్ళే ప్యాసింజర్లకు కూడా కొంత రాయితీ ప్రకటించింది. దానివల్ల మీకు కలిగే నష్టాలు ఎట్లా ఉంటాయి? కొంచెం గతంలో మాకు ఎట్లుండంటే ఏ ఆర్టీసీ బస్సు కానీ టూరిస్ట్ బిజినెస్ చేయకపోయేది. గతంలో టూరిస్ట్ బిజినెస్ చేయకపోవడం వల్ల మాకు తెలంగాణలో కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు అనేది బుకింగ్ చేసి మ్యారేజ్లకు కానీ యాత్రలకు కానీ తీసుకుపోయి మేము 10 రూపాయలు మేము సంపాదించుకొని 5 రూపాయలు గవర్నమెంట్కి కట్టి 5 రూపాయలు మేము బెనిఫిట్ పొందేవాళ్ళం. రిపేర్కి కానీ మాకు బతకనిక కానీ మంచిగా ఉండే. ఇప్పుడేమైందంటే ఈ ఆర్టీసీ వచ్చి మాకు గండి కొడుతుంది. ఈ ఆర్టీసీని గవర్నమెంటు ఈ ఆర్టీఓలు కానీ గవర్నమెంట్ కానీ ఎందుకు పట్టించుకుంటలేదు? టూరిస్ట్ బుకింగ్ చేయడానికి లేదాలు స్టేజ్ క్యారేజ్ వాళ్ళది. డిపోకు ఒక బండో 2 బండ్లో ఇంతవరకు ట్యాక్సీ కట్టి మా లేక కాంట్రాక్ట్ క్యారేజ్ కట్టి బండ్లు ఆపుకొని ట్యాక్సీ కట్టి తీసుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఏ బండి అయినా సరే మేమే యాత్రలు తిప్పుతాం. ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టిండ్రు, కొండగట్టు ధర్మపురి కొమరేలి ఇవన్నీ తిప్పుకొని వస్తే 500 అని ప్యాకేజ్ పెట్టిండ్రు. ఇంకా మీరు ప్యాకేజ్ పెట్టినప్పుడు మేము రెవెన్యూ ట్యాక్స్ మేము ఎందుకు కట్టాలి? మేము కూడా మీ లేకనే తిప్పుతాం. మీరు ఇట్లాగే తిప్పితే మేము కూడా తిప్పుతాం. మేము కూడా స్టార్ట్ చేస్తాం స్టేజ్ క్యారేజీ. మేము కూడా ట్యాక్సీ కట్టి స్టేజ్ క్యారేజీ మాకు పర్మిషన్ ఇవ్వమనండి. మీరు కొన్ని రూట్లు మేము కొన్ని రూట్లు కొట్టుకుందాం. మేమేమో ట్యాక్సీలు కట్టి ఇండ్ల కాడ పెట్టుకుంటే మీరేమో ప్యాకేజీలు టూరిజం ప్యాకేజీలు మీరు చేస్తే ఇంకా మేము ఎట్లా బతకాలి? మేము ఎట్లా ట్యాక్సీలు కట్టాలి గవర్నమెంట్కు? మేము కట్టే అధికంగా అడ్వాన్స్ ట్యాక్సీ కట్టి గవర్నమెంట్ను బతికిచ్చేదే రెవెన్యూ, ఏది ట్రాన్స్పోర్టు. ఫస్ట్ ట్యాక్సీ కట్టి 3 నెలల కోటల ట్యాక్సీ ఒక్కొక్క బండికి 1120 కట్టి సీటుకు 50 సీట్ల బండికి 56,000 కడుతున్నాం. 40 సీట్ల బండికి 44,000 కడుతున్నాం. కట్టి మేము అడ్వాన్స్ ట్యాక్సీ కట్టి బండి నడిపే వాళ్ళం మేము. మీ ఆర్టీసీ వలన మీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ ట్యాక్సీలు పెట్టడం వలన మాకు రవాణా శాఖ అనేది టూరిజం లేకుండా అయిపోయింది. మా బండ్లు అనేది ఇంటికాడ పెట్టి అప్పులు చేసి కట్టాల్సి వస్తుంది. ఫస్ట్ తెలంగాణ ఈడిపోయినాక నష్టపోయినది ఎవరంటే రవాణా శాఖ, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళే దీంట్లో నష్టపోయి రోడ్డు పాలైన వాళ్ళంటే. మామూలుగా ప్రైవేట్ ట్రావెల్స్ అంటే ఎక్కువ పైసలు వసూలు చేస్తారు. సంక్రాంతి లేకపోతే దసరాకు వస్తే మస్తు పైసలు వసూలు చేస్తారు. అట్లా ఉండదు. మరి మీరేమో ఇన్ని సమస్యలు చెప్తున్నారు. మాది ఏమో కాంట్రాక్ట్ క్యారేజ్ అనేది మాది. మీరు అన్నది ఎట్లా అంటే నైట్ సర్వీస్ వాళ్ళు బెంగళూరు టు హైదరాబాద్ తిప్పేవాళ్ళు, వాళ్ళు టికెట్ బుకింగ్ వాళ్ళు ఇంచుమించు ఆర్టీసీకి సంబంధించిన లెక్కలో వస్తారు. వాళ్ళు ఆర్టీసీది వాళ్ళది ఈక్వల్ ఉంటుంది రేటు. కాకుండా వాళ్ళు పండుగ సీజన్లో రేట్లు పెంచుకుంటారు. వాళ్ళ సబ్జెక్ట్ వేరే, మా సబ్జెక్ట్ వేరే. మేము గతంలో కూడా జీవో అలాగే చేయమని అడిగినాం. మేము కానీ లారీలో కానీ ఒక జీవో మాకు అలాగే చేయండి, స్టేజ్ క్యారేజ్ జీవో అలాగే చేయండి అంటే చేయలేదు. జీవో ఒకటే అవడం వల్ల వాళ్ళు కూడా మా కిందనే వచ్చినట్టు వాళ్ళ పేరు మాకు వస్తుంది. మేము కాదు అది. మేము కాంట్రాక్ట్ క్యారేజ్ అంటే ఒక 4 కుటుంబాలు 5 కుటుంబాలు కలిసి పేదవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు బుక్ చేసుకొని బండిని తీసుకొని పోతారు యాత్రలు. ఇప్పుడు తిరుపతి పోవాలి, మేము మినీ ఫ్యామిలీస్ పోలేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక 4 కుటుంబాలు కలిసి ఒక బండి తీసుకొని పోతారు యాత్రలకు. తీసుకొని పోయినప్పుడు 50 రూపాయల కిలోమీటర్, 40 రూపాయల కిలోమీటర్, 35 రూపాయల కిలోమీటర్ ఇట్లా కొనబోయి మా బండ్లు 4 రోజులు 5 రోజులు యాత్రలు తిరిగి వచ్చే కాంట్రాక్ట్ క్యారేజ్ అనేది మాది. వాళ్ళదేమో రేట్లు పెంచుకుంటారు అనేదేమో డైలీ సర్వీస్ వాళ్ళు. రాత్రి ఎక్కించుకుంటారు, పొద్దుగాల ఆడ దింపుతారు, మళ్ళీ రాత్రికి ఎక్కించుకొని వచ్చి ఈడ దింపుతారు. వాళ్ళు టికెట్ బుకింగ్ వాళ్ళు ఇంచుమించు ఆర్టీసీ వాళ్ళది ఒకటి, మాది అలాగా.
మేము పెంచాం, మాది ఒకటే రేటు ఉంటుంది. మాది మినిమం 300 కిలోమీటర్లు అనేది ఉంది. ఇప్పుడు 350 చేయాలనుకుంటున్నాం మేము కూడా. అయితే మాది 300 మినిమం. ఒక రోజు బండి తీసుకపోతే నీ ఫ్యామిలీ, మనం ఏమన్నా మ్యారేజ్ ఉంది, ఇప్పుడు వరంగల్లో పోతున్నాం, ఏడుకోపోతున్నాం, 300 కిలోమీటర్లకు మాకు పైసలు కట్టిస్తారు. మేము ఆ పైసల్లోనే మేము డ్రైవర్ను బతికియాలి, మీకు ట్యాక్సీ కట్టాలి, డీజిల్ పోయాలి, మెకానిక్లను బతికియాలి, ఇంతమందిని బతికించిన తర్వాత ఓనర్కు ఫైనాన్స్ కట్టాలి. ఎట్లా ఉంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, బుకింగ్స్ ఎట్లా ఉన్నాయి? మీరు ఎట్లా మరి అవుతున్నాయా లేకపోతే బస్సులు మూలకే ఉంటున్నాయా? ఎట్లా ఉంది? ఇప్పుడు మీరు అన్న విధంగా 45 రోజులైంది. గ్యారేజ్లో, ఏ గ్యారేజ్లో పోయినా బస్సులు స్టాండింగ్లనే ఉన్నాయి. ఒక్క బుకింగ్ అనేది లేదు, కథ లేదు. ఈ ఆర్టీసీ వలన మాకు ఇంకా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఓన్ ప్లేట్లు అనేది ఇప్పుడు విజయవాడ టు హైదరాబాదు కార్లు తిరుగుతున్నాయి. ఏం చేస్తుండ్రో మాకు అర్థం కావట్లేదు. కర్నూలు టు హైదరాబాద్ కార్లు తిరుగుతున్నాయి. మా బండ్లు కొనవకుండా అయిపోతున్నాయి. సెల్ఫ్ డ్రైవ్ అనేది ఎక్కువైపోయింది. ఆ సెల్ఫ్ డ్రైవ్ బండి అనేది వలన గవర్నమెంట్కు ఎంత నష్టం, చాలా నష్టం. మేము కట్టి ట్యాక్సీ కట్టేవాళ్ళు, గవర్నమెంట్కు మాకు ఇబ్బంది ఎందుకు జరుగుతుంది అనేది వాళ్ళు ఆలోచిస్తలేరు. మేము కూడా ఇప్పుడు బండి ఒక బస్సు కొనాలంటే ఓనర్ ఆలోచించాల్సి వస్తుంది. బిజినెస్ లేదు. కాంట్రాక్ట్ క్యారేజ్, ఆంధ్ర ట్యాక్సీ, తమిళనాడు ట్యాక్సీ లేకుండా ఉంటే మేము ఒక 4 బస్సులు ఉన్నోడు ఇంకో 5 బస్సులు చేసుకుంటాడు. ఒక బస్సు ఉన్నోడు 2 బస్సులకు పోతారు ఓనర్లు. పోయి అప్పుడు 10 రూపాయలు సంపాదించుకొని నీకు ట్యాక్సీ కట్టగలుగుతారు. మీరు ఇది ఎందుకు ఆలోచిస్తలేరు అనేది గవర్నమెంట్కు చెప్తున్నాం. గతంలో గవర్నమెంట్కు చెప్పి వదిలేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయిపోయింది కదా, 15 నెలలు అయిపోయింది. ఇప్పుడన్నా మనకు సీఎం గారు ఏమైనా స్పందిస్తాడేమో. పొన్నం ప్రభాకర్ గారికి కూడా లెటర్ ఇచ్చడం జరిగింది. సార్కు చెప్పినాము, చెప్తే నేను చూస్తాను అన్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ మినిస్టర్ గారికి కూడా చెప్పినాం, చెప్పి దాన్ని చేయమని మేము అడుగుతున్నాం. కనీసం డైలీ ట్యాక్స్ అన్నా, లేదంటే రేషల్ బోగా అగ్రిమెంట్ అనేది రెన్యువల్ చేసుకోమంటున్నాం. గతంలో ఎట్లుందో, పాత గతంలో ఎట్లుందో అట్లా తిరిగితే మేము టూరిజం ట్యాక్సీలు కట్టగలుగుతాం. ఓకే, మీరు చెప్పండి, ఎంతమంది ఉంటారు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ డ్రైవర్స్ కానీ, క్లీనర్స్ కానీ, లేకపోతే ఇంకెంతమంది ఉంటారు మొత్తం? యాక్చువల్లీ తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ మొత్తం తెలంగాణ స్టేట్కు మినిమం ఒక 4 లక్షల నుంచి 5 లక్షల మంది జీవనోపాధి ఆధారపడి ఉన్నారు. దీని మీద ఓనర్ కమ్ డ్రైవర్ కావచ్చు. దీనికన్నా ముందు, కరోనా ముందు ఆపరేటర్లు ఉండే. కరోనా తర్వాత అందరు ఏం చేశారంటే ఉపాధి కోల్పోయిన తర్వాత ఓనర్ కమ్ డ్రైవర్ అయ్యారు. ఓనర్ కమ్ డ్రైవర్ అయినదా మనకు ఇక్కడ టూరిస్ట్ అంటే తిరగడానికి ఇబ్బంది, టూరిస్ట్ ప్లేసులు లేవు మనకు. కరెక్ట్ గవర్నమెంట్ అనేది మనకు టూరిస్ట్ ఎక్కడ చూస్తే మనకు టూరిస్ట్ వాళ్ళు తెలంగాణకు ఎవరు రావటం లేదు. మన ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే తిరుగుతారు. బయట స్టేట్, పక్క స్టేట్లలో చూసుకుంటే టూరిస్ట్ అంటే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మన తెలంగాణలో ఫస్ట్ అట్లా ప్రిఫరెన్స్ ఇస్తలేరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆర్టీసీ వాళ్ళు కానీ ఉచిత పథకాలతోటి చాలా ఇబ్బందులు పడి ట్యాక్సీలు కట్టలేక, బండ్లు తిరగలేక, నార్త్ ఇండియా నుంచి వచ్చి కొన్ని వెండర్స్ ఇక్కడ ఉండి ఇక్కడ వాళ్ళను డెవలప్మెంట్ చేయలేక చాలా నష్టపోయి ఎవరు సుతా ట్యాక్సీలు కట్టడానికి ఎవరి దగ్గర డబ్బులు లేక నానా ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాటుగా మాకు టూరిస్టుల ట్రాఫిక్, ఆర్టీఓ, పార్కింగ్, ఎంసీహెచ్లా ఎక్కడికి పోయినా పార్కింగ్ లేదు, ట్రాఫిక్ సమస్య. దీంతో తల్లడిల్లిపోతున్నాం. ఎవరు చెప్పుకున్నా కానీ 5 నిమిషాల మందమే ఏమని సరే చేస్తాం ఉన్నాం మేము. ఆ తర్వాత మళ్ళీ సేమ్ యాస్టీస్గా కంటిన్యూ అవుతుంది. ఎట్లా ఉంటాయి బుకింగ్స్? అంటే ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో ఉంటాయి, హైదరాబాద్ దాటి ఎట్లా ఉంది? అంటే హైదరాబాద్ లోపల ఎట్లా ఉంది, హైదరాబాద్ దాటి లేకపోతే వేరే స్టేట్స్ కానీ వేరే జిల్లాలు కానీ ఎట్లా ఉన్నాయి బుకింగ్స్? ఎగ్జాంపుల్గా వేరే పక్క రాష్ట్రం ఉన్నది, అక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేసులు కానీ అక్కడ ఉన్న సదుపాయాలు కానీ అన్నీ ఉంటే పక్క రాష్ట్ర వాళ్ళు చూడటానికి వస్తారు. మన దగ్గర ఉన్నది పర్ఫెక్ట్ ప్లేసులు లేవు, ఉన్నా కానీ అవిటిని డెవలప్మెంట్ లేవు. డెవలప్మెంట్ చేస్తే మన దగ్గరికి వస్తారు. అదే డెవలప్మెంట్ లేక టూరిస్టులు వచ్చినా కానీ ఒకవేళ టూరిస్టులు వచ్చారు వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టూరిస్టులనే వాళ్ళకు రెస్పెక్ట్ లేకుండా పోలీసులు పక్క కాపి 1 అవర్ 2 అవర్స్ నిలబెట్టి పక్కకు పెట్టి ఇది లేదు అది లేదని చెప్పి వాళ్ళకి ఇబ్బంది పెట్టిందంటే దాని ద్వారా చాలా ఇబ్బందులు పడి మన టూరిస్ట్ అనేది మొత్తానికి తక్కువ అయిపోయింది. పక్క రాష్ట్రాలు పోతురు, మన దగ్గర టూరిస్ట్ డెవలప్మెంట్ లేదు కాబట్టి మన గవర్నమెంట్ ఆలోచించి టూరిస్ట్ డెవలప్మెంట్ చేస్తే తెలంగాణ ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయిపోతుంది. కానీ టూరిస్ట్ మీద ఇంట్రెస్ట్ పెడతలేరు. దాని ద్వారా మాకు చాలా కష్టాలు వస్తాయి. టూరిస్ట్ అంటేనే సీసీ బస్ అంటేనే ఎవరు దానికి అంటే క్వార్టర్లీ మినిమం 45,000 కడుతున్నాం. 45,000లో 3 నెలల్లో కనీసం డ్రైవర్ కోను, జీతాలు కోను, మెయింటెనెన్స్ కోను 10,000 సంపాదిస్తారు. చాలా ఇబ్బందులు ఉన్నాం మేము. మొత్తంగా దాదాపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మా సమస్యలన్నీ గత ప్రభుత్వంలో కూడా అట్లే ఉన్నాయి. సో ఈ ప్రభుత్వం వచ్చినాకన్నా కనీసం మమ్మల్ని పట్టించుకుంటుందంటే అసలు పట్టించుకోవట్లేదు. మరో పక్కన ఆర్టీఏకి సంబంధించి దాడులు కూడా ఎక్కువ అవుతున్నాయి. కనీసం ట్యాక్సులు కట్టని పైసలు కూడా మేము, ఎందుకంటే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు చేస్తే కనీసం దానికి ట్యాక్స్ కట్టని పైసలు కూడా రావట్లేదు. ఒక పక్కన డ్రైవర్ జీతాలు లేకపోతే ఇట్లా బస్సు మెయింటెనెన్స్ సంబంధించి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నాం. దాదాపు ఈ ఇండస్ట్రీని నమ్ముకొని 4 లక్షల కుటుంబాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జీవిస్తున్నాయి. సో వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లా, టీవీ, హైదరాబాద్.